మనం వాడే కెమికల్స్ అండి. బాగా వాడే కెమికల్స్ అంటే తిండిలో గానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ గానీ, సూప్స్ గానీ, కలర్స్ గానీ, లేదంటే ఎనీథింగ్ ఈ చాక్లేట్ తీసుకోండి, ఎమల్సిఫైయర్ ఎనీథింగ్ హ్యాస్ ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎమల్సిఫైయర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సో ఇవన్నీ వాడడం వల్ల ఏమైతది? యూ హ్యావ్ అలర్జీ అనమాట. సో అలర్జీ ఈజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ఎ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్. ప్లీజ్ రిమెంబర్ దట్. బ్రాడ్‌లీగా చెప్తున్నాను. సో ఈ అలర్జీస్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా? మన ఇమ్యూన్ సిస్టమ్‌ని సెటప్ చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటారు? సో ఎలా స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలంటే బాడీలో గట్టిగా అంటే వ్యాయామం చేయడం, లెస్ ఆఫ్ స్ట్రెస్, healthy habits, good eating habits, little bit of physical activity every day, regular sleeping habits. These are all the indications for allergic. అంటే దీనితోటి మన ఇమ్యూన్ సిస్టమ్. సో వీ హ్యావ్ టు కీప్ బాడీ స్ట్రాంగ్. గుడ్ బాడీ, స్ట్రాంగ్ బాడీ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. నాట్ ఓన్లీ ఇన్ మనం వర్క్ చేయడంలో మన వర్క్‌ని పెంచడం గానీ. సో ఈ అలర్జీని ఎలా ఎలా బ్యాటిల్ చేయాలా? ఎలా టాకిల్ చేయాలా? సో మీరు ఒక ఈఎన్టీ సర్జన్ దగ్గరికొస్తే అండ్ ఇంకోటి నాకు సైనస్ ఉంది అని ఫస్టే పేషెంట్ వచ్చి చెప్పేస్తాడు. అతనికి ఉండేది సైనసే కాదు. అతనికి ఉండేది అలర్జీ. ఆ అలర్జీ విచ్ ఈస్ నాట్ సబ్సైడింగ్. సైనసైటిస్‌కి, అలర్జీకి అక్యూట్ సైనసైటిస్ అయితే గన 2-3 వీక్స్ లోపల సబ్సైడ్ అయిపోతది. క్రానిక్ అలర్జీస్ దే లాస్ట్ మోర్ దెన్ 8 వీక్స్. సో తరచుగా ముక్కులు కారటము, తుమ్ములు రావటము, దురదగా ఉండటము, ఈ టిప్ ఆఫ్ ది నోసు ఎర్రగా ఉండటం. ఎందుకు? పిండి చీది ఈ టిప్ ఆఫ్ ది నోస్ ఎర్రగా అయిపోవటము, కళ్ళు ఎర్రగా అవ్వటము, కళ్ళలో నుంచి నీళ్లు కారటము, ఇలా అనటము, వెనక్కి గుంజటము. సో తరచుగా పేషెంట్‌లు ఈ సింప్టమ్స్ తోటన్నిటిలో బాధపడుతుంటారు. సో మోస్ట్‌లీ 5 బేసిక్ థింగ్స్ యూ హావ్ టు టేక్ కేర్ వెన్ యూ హావ్ అలర్జీ. మీకు అలర్జీ ఉందని నిర్ధారించిన తర్వాత 5 రీజన్స్. ఒకటి స్టార్ట్ యూజింగ్ మైల్డ్ సోప్ అండి. డోంట్ యూజ్ ఎనీ హార్ష్ సోప్స్. స్టార్ట్ యూజింగ్ మైల్డ్ సోప్. ప్రిఫరబుల్లీ బేబీ సోప్. ప్రిఫరబుల్లీ బేబీ సోప్ అండ్ బేబీ షాంపూ. ఈ కుంకుడుగాయ, శీకాకాయ, తర్వాత మనకు గోరింట్లాకు ఆర్ మెహందీ దీనిలన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండి బేబీ సోప్, బేబీ షాంపూ ఫస్ట్ థింగ్ అండి. రెండోది ఈ అగరబత్తులు, హోమాలు, దీపాలు, కర్పూరాలు ఎవడన్నా సిగరెట్ తాగినా గానీ, చెత్త కాల్చినా గానీ, లేదంటే మన ఇంట్లో మన పోపేసినప్పుడు గానీ, తాలింపేసినప్పుడు గానీ ఆర్ ఎనీ డీప్ ఫ్రై ఐటెమ్ చేసినప్పుడు. సో, బేసికల్లీ స్మోక్ నుంచి దూరంగా ఉండాలండి. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ బీ అవే ఫ్రమ్ వేడి నీళ్ళ ఆవిరి. అలర్జీలో వేడి నీళ్ళ ఆవిరి అస్సలు తీసుకోకూడదండి. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ సింప్టమ్స్. చాలామంది నీకు జలుబుంది, వేడి నీళ్ళు ఆవిరి పడుతూనే ఉంటారు. ఫస్ట్ 2 మినిట్స్ బావుంటది. దాని తర్వాత మళ్ళీ ఇంకా సింప్టమ్స్ వర్స్ట్ అయితాయండి. ఫోర్త్ థింగ్ పులుపు పదార్థాలండి. అంటే నిమ్మకాయ నీళ్లు తాగడం. చాలామంది ఉదయం లేవంగానే నిమ్మకాయ పిండుకొని నీళ్లు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ, కొంచెం తేనె వేసుకొని తాగుతారు. సో, ఎనీథింగ్ విచ్ ఈస్ సిట్రస్. నిమ్మకాయ గానీ, చింతపండు గానీ, గోంగూర గానీ ఆర్ బత్తాయి పండు, ఆరెంజెస్, సంత్ర, మోసంబి ఎనీథింగ్ విచ్ ఈస్ సిట్రస్ ప్లీజ్ ట్రై టు అవాయిడ్. మోడరేట్ క్వాంటిటీలో తీసుకోండి కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకండి. సో, ఈ పులుపు పదార్థాలు అవాయిడ్ చేయటం. మోస్ట్ ఫోర్‌మోస్ట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చి కుక్కలు, పిల్లులు, పావురాలు అంటే బర్డ్స్, క్యాట్స్ ఆర్ డాగ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటా మీరు ఈఎన్‌టీ సర్జన్ దగ్గరికి రండి. మీ జలుబు తగ్గకపోతే సో, హి విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ అండ్ టు డయాగ్నోస్ యూ అండ్ టు ట్రీట్ యూ. థాంక్ యూ. హోప్ యూ లైక్ దిస్ వీడియో.